నమస్తే. చైనాలో స్కూల్స్‌లో తమ పిల్లలకి నేర్పిస్తున్నటువంటి ఎక్స్‌టర్నల్ యాక్టివిటీస్ అంటే చదువుతో పాటు ఇంకా వేరే వృత్తుల పట్ల కూడా వాళ్ళకి అవగాహన ఉండేలాగా వాళ్ళకి పని చేయిస్తున్నారు. అవును, మీరు విన్నది నిజమే. ఇది స్కూలే ఖచ్చితంగాను. అదే ఇండియన్ స్కూల్స్ తీసుకోండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఒకటే రుద్దిందే రుద్దుదన్నట్టుగా కూడా వాడికి వచ్చినా రాకపోయినా సరే ఆ సబ్జెక్ట్‌ని బట్టి పట్టి ఎలా అయినా సరే ఆ సబ్జెక్ట్‌లో పాస్ అయిపోవాలి, మార్కులు తెచ్చుకోవాలి. చైనాలో అలా కాదు. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, పిల్లల పట్ల వాళ్ళు చూపించేటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానివ్వండి టోటల్‌గా డిఫరెంట్‌గా ఉంటాయి. చిన్నతనం నుంచే స్కూల్స్ స్టాండర్డ్స్ నుంచే కూడా వాళ్ళకి చదువుతో పాటు కూడా ఒక్క చదువునే కాదు, ఒక్క స్పోర్ట్స్‌నే కాదు, వాళ్ళు రేపొద్దున బయటికి వెళ్ళటానికి అలాగే బయటికి వెళ్ళిన తర్వాత ఎడ్యుకేషన్ డిపెండ్ అయ్యే మాత్రమే జాబ్స్ మీద డిపెండ్ అయ్యి మాత్రమే కాకుండా లైఫ్‌లో ఏ పనైనా చేసుకునేలాగా ఏ వృత్తిలో అయినా సరే అది కార్పెంటర్ అవ్వచ్చు, పెయింటింగ్ అవ్వచ్చు, లేకపోతే గనక సమ్ వెల్డింగ్ అవ్వచ్చు, లేదంటే సమ్ ఎక్స్‌వైజెడ్ వాళ్ళు ఒక్క ఎడ్యుకేషన్ మీదే ఆధారపడి జీవించడం కాకుండా వాళ్ళ జీవితంలో ఏది ఎదురైనా సరే దాన్ని నిలబడి తట్టుకొని ఆ వృత్తిలో ముందుకు వెళ్ళేలాగా కూడా వాళ్ళకి మనోధైర్యాన్ని అలాగే మంచి నైపుణ్యాన్ని సబ్జెక్ట్ని చిన్నతనం నుంచే ఇస్తారంట. స్కూల్లో ఆ పిల్లలకి కార్పెంటరీ వర్క్ చేపిస్తున్నారు. అంటే డోర్సు లేకపోతే చిన్న చిన్న బోర్డ్స్ తయారు చేయడము, లేకపోతే ఆ వుడ్ని ఎలా కట్ చేయాలి, ఎలా డిజైన్స్గా వాటిని మలచాలి, ఎలా చెక్కాలి, వుడ్ని ఎంత వేలో చెక్కాలి, ఎవ్రీథింగ్ క్యాలిక్యులేషన్తో సహా స్లోగానే. వాళ్ళకేమీ హెవీ వర్క్స్ ఇచ్చేసి లేదంటే ఇప్పుడు ఒక బిల్డింగ్కి కార్పెంటరీ వర్క్ చేయమనో లేకపోతే డోర్స్ డిజైన్ చేయమనో చేయట్లేదు. కానీ వుడ్ వర్క్లో బేసిక్ నాలెడ్జ్, అసలు వుడ్ వర్క్లో ఎలా కట్ చేస్తారు, ఎలా కటింగ్స్ ఉంటాయి అంటే స్కూల్స్ నుంచే నాట్ ఓన్లీ వుడ్ వర్క్ అనమాట, ఎవ్రీ సెక్టార్లోనూ. అలాగే మీరు మెషినరీ మోటార్స్ తీసుకోండి, పెయింటింగ్స్ తీసుకోండి, ఆర్ట్, లేకపోతే కనుక వాళ్ళకి సింగింగ్, లేకపోతే పొయిట్రీస్, ఇట్లా డిఫరెంట్ ఎడ్యుకేషన్తో పాటు ఈక్వల్గా కూడా అలాగే లైఫ్కి సంబంధించి కొన్ని యాక్టివిటీస్ చదువుతో పాటు కూడా సమ్ ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ అవి కూడాను రేపు వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిన తర్వాత ఒకవేళ వాళ్ళ ఎడ్యుకేషన్ లైన్లో కనుక సెట్ అవ్వలేకపోతే వాళ్ళ చేతిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. ఎస్, ఇప్పుడు వీళ్ళు నేర్పించినటువంటి ఆ బేసిక్ నాలెడ్జే రేపు వాళ్ళకి లైఫ్ కావచ్చేమో చెప్పలేము కదా. వరల్డ్లోనే చైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ని చాలా డిఫరెంట్గా చూస్తారు. అలాగే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా డిఫరెంట్గానే ఉంటుంది. పిల్లలకి చిన్నతనం నుంచే ఎడ్యుకేషనే కాకుండా ప్రతి దాంట్లోనూ వాళ్ళకి నైపుణ్యం నాలెడ్జ్ ఉండేలాగా కూడా వాళ్ళని తీర్చిదిద్దుతారు. అందుకనే చైనా ఇంత డెవలప్ అవ్వడానికి కూడా కారణం ఒకటి. అలాగే పిల్లల్లో కూడా మనోధైర్యం అలాగే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. 16 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళు ఇండిపెండెంట్గా బయటికి వెళ్ళి వాళ్ళకి నచ్చిన లైన్లో అంటే వాళ్ళకి నచ్చిన స్ట్రీమ్ లైన్లో వాళ్ళకి ఏదైతే సెట్ అవుతుంది అనుకున్నారో వాళ్ళు ఏ లైన్లో అయితే వర్క్ చేయగలరు, సెటిల్ అవ్వగలరు, సంపాదించగలరు అనుకుంటారో ఆ లైన్లోకి ఇండిపెండెంట్గా ఓన్లీ 16 ఇయర్స్ వచ్చేటప్పటికే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంపాదించుకునే స్టేజ్కి వస్తారంట. అసలు 16 ఇయర్స్ ఏజ్కి మన ఇండియాలో ఆ స్టేజ్లో ఆ పిల్లలకి అంత నాలెడ్జ్ని అంత నైపుణ్యాన్ని మనం ఇవ్వగలుగుతున్నాము కేవలం ఇండియాలో ఒక్క క్రికెట్ తప్ప వేరే ఆట పట్ల కానీ వేరే వృత్తి పట్ల కానీ లేకపోతే కల్చర్ యాక్టివిటీస్ కానివ్వండి లేకపోతే ఇంకొక పని మీద కానివ్వండి ఏది ఉండదు. ఎక్కడైనా చూడండి అయితే డాక్టర్ అయితే ఇంజనీరింగ్, ఈ రెండు కాకపోతే క్రికెట్. ఇంతకు మించి ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా మారాలంటున్నారు. ఇప్పుడు ఈ వీడియోని వైరల్ చేస్తూ షేర్ చేస్తూ కూడా ఇండియాలో కూడా ఇలాంటి సిస్టమ్ రావాలి, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి అంటున్నారు ఇండియన్ నెటిజన్లు. నిజంగా మన ఇండియాలో ఉన్నటువంటి ఇంత పాపులేషన్కి అండ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కనుక చేంజ్ చేయగలిగితే మెరాకిల్స్ సృష్టించవచ్చు. నిజంగా మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో కనుక ఇలాంటి మార్పును కనుక తీసుకురాగలిగితే నిజంగా ఫ్యూచర్ జనరేషన్స్కి మాత్రం ధీటు ఉండదు, తిరిగి ఉండదు. చైనాని మించిపోయి మరి మన దగ్గర టాలెంట్గా వర్క్ చేసే కిడ్స్ చాలామంది ఉన్నారు. కాకపోతే వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని వెలికి తీసే దారులు, నైపుణ్యము, సిస్టమ్ ఇక్కడ లేదు. అదే చాలా పెద్ద బాధాకరమైన విషయం. చైనా లాగా కనుక మన ఇండియాలో కూడా ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రాగలిగితే మాత్రం ఫ్యూచర్ జనరేషన్కి తిరిగి ఉండదు.